హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు బిర్యానీ పొట్లం కుకింగ్ ఛానల్. ఈరోజు మంచి సింపుల్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కైనా, మధ్యాహ్నం లంచ్లోకైనా, నైట్ డిన్నర్లకైనా ఈజీగా చేసుకొని తినేయొచ్చు. కనిపించని అలసట మనలో చాలా ఉంటూ ఉంటుంది. కళ్ళు తిరగడం కానీ, మోకాళ్ళ నొప్పులు కానీ, లేదంటే ఎలాంటి అలసటైనా మనసు బాగాలేకుంటే ఏంటి రోజు తిని బోర్ కొడుతుంది బ్రేక్ఫాస్ట్ అనుకునే వాళ్ళకి ఈజీ రెసిపీ. ఒక్కసారి మన ఛానల్ని చూసే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసేయండి. ఇలా చూడండి, నేను ఈ అలసట లేని బ్రేక్ఫాస్ట్ ఎలాంటి పప్పులు నానపెట్టకుండా, ఎలాంటి రిస్క్ లేకుండా, వంటగదిలో ఎక్కువసేపు టైం కూడా గడపకుండా 2 నిమిషాల్లో ఈ విధంగా చేసేసుకోండి. 1 కప్పు నేనైతే రాగుల పిండి తీసుకున్నాను. ఆ 1 కప్పు రాగుల పిండికి మనము 1 కప్పు స్మాల్ కప్పుతో మినపపిండి తీసుకోండి. మినపగుళ్ళని ఏపి మిక్సీ గ్రైండ్లో కానీ, మర్ర చేయడం కానీ అలా చేసుకొచ్చుకొని స్టాక్ పెట్టుకోండి. అలాంటప్పుడు మనకి ఇలా ఒక్కసారి కలుపుకొని తింటే ఎలాంటి అలసట ఉండదు, బీపీ షుగర్ కూడా కంట్రోల్లో ఉంటుంది. ఇలా 1 కప్పు ఉల్లిపాయలు సన్నగా తరిగినవి వేసుకొని, 1 రెడ్ చిల్లీ, 1 గ్రీన్ చిల్లీ సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. పూర్తిగా 1 క్యారెట్ మొత్తం ఇలా మంచిగా తీసి తురుము వేసుకోవాలి 1 కప్పు. ఇలా నేనైతే 2 రెబ్బల కరివేపాకు నీట్గా కడిగి పెట్టి నీట్గా ఈ విధంగా కట్ చేసుకొని వేసుకున్నాను. 1 కట్ట కొత్తిమీర కూడా వాటర్లో నీట్గా శుభ్రంగా కడిగేసి నీట్గా ఇలా కట్ చేసుకొని 1 కప్పు కొత్తిమీర వేసేసుకోండి. రుచికి సరిపడే సాల్ట్ వేసుకోండి. ఇలా రాగి పిండిలో మనకి ఎక్కువ సాల్ట్ అనేది పట్టదండి, చూసి వేసుకోవాలి. అలాగే 1 స్పూను జీలకర్ర కూడా వేసుకొని చక్కగా ఈ విధంగా కలుపుకోవాలండి. ఇలా చూడండి, అప్పటికప్పుడు మనకి ఎలాంటి పప్పులు నానపెట్టకుండా, ఎలాంటి రిస్క్ లేకుండా తక్కువ టైంలో 5 నిమిషాల్లో ఇలా కనుక చేస్తే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కైనా, మధ్యాహ్నం లంచ్లోకైనా, నైట్ డిన్నర్లోకైనా ఉల్లాసంగా తిరగొచ్చు, ఉరుకులు పరుగులు పెట్టొచ్చు. అంత టేస్టీగా ఉండే రెసిపీ ఎలా తయారు చేస్తున్నారో చూస్తున్నారు కదా, స్కిప్ చేయకుండా చూసేయండి. ఇలా నేనైతే మంచిగా మిక్స్ చేసేసుకొని కావలసినన్ని వాటరు ఈ విధంగా వేసేసుకోవాలండి. ఇలా చూడండి, చూసి వాటర్ వేసేసుకోవాలి మనము. ఎందుకంటే మనము వేడి నీళ్ళు కూడా పోయలేదండి. కావాలంటే మీ కళ్ళ ముందే నేను చల్ల నీళ్ళు వేసి చక్కగా కలుపుకుంటున్నాను. ఇలా మనకి వేడి వాటర్ కూడా అవసరం లేదండి. అప్పటికప్పుడు మనం ఈ విధంగా మినపపిండిని, ఓన్లీ రాగి పిండిని ఈ విధంగా కలుపుకుంటే పర్ఫెక్ట్గా దోశలు అనేది వచ్చేస్తుంది. ఈ రాగి పిండి కూడా ఎంతో ఆరోగ్యం మేలుగా ఉంటుందండి. ఇంకొకటి మనకి ఎముకలు అనేది దృఢంగా ఉంటుంది, బ్రెయిన్ కూడా చాలా యాక్టివ్గా ఉంటుందండి. ఈ రోజంతా చాలా ఉల్లాసంగా కూడా ఉండొచ్చు. 10-20 నిమిషాలు పక్కకు పెట్టేసుకోవాలి. అటు ఇటు కాఫీ తాగేలోపు ఇది మంచిగా చక్కగా నానిపోతుంది. ఇలా చూడండి, ఈ విధంగా చేసేసుకొని ఒక్కసారి మనము గరిటెతో ఈ విధంగా తిప్పేసుకోవాలి. ఇలా జారుగా జారిపోతుందన్నప్పుడు ఒక స్టవ్ వెలిగించుకొని ఇంట్లో ఉన్న ప్యాన్ పెట్టేసుకొని చక్కగా ఈ చిన్న గరిటెతో 2 గరిటెలు వేసేసుకొని చపాతీ అంతనో, పూరి అంతనో ఈ విధంగా మీకు నచ్చిన సైజులో వేసేసుకోండి. ఎలా కావాలంటే అలా. కొంచెం కరిగతీసిన నెయ్యి కానీ, లేదా ఇంట్లో పొయ్యి దగ్గర ఉన్న మనకి నూనె డబ్బాలో 1 స్పూను నూనె వేసుకున్నా సరిపోతుంది. ఇలా చూడండి, ఈ విధంగా వేసేసుకొని ఆ నెయ్యిని కాస్త మంచిగా దోశకి ఇలా అద్దేసేయాలండి. ఓపికతో ఒకసారి ఈ విధంగా తిప్పేసుకోండి. ఎలాంటి విరగకుండా వచ్చేస్తుందండి. ఇలా చూడండి, ఈ విధంగా ఎందుకు వచ్చిందంటే మనము మినపపిండి వేసాం కదా, రాగుల పిండికి జోడు మినపపిండి. ఈ 2 కలిపితే టేస్టీగా ఉంటుంది, భలే రుచిగా ఉంటుంది, చాలా ఆరోగ్యం కూడా. ఎలాంటి రోగాలు కూడా దరికి చేరవండి. ఒకటి తర్వాత ఒకటి ఓపికతో ఈ విధంగా వేసుకున్నామనుకో చిటికెలు బ్రేక్ఫాస్ట్ ఇలా రెడీ చేసుకోవచ్చండి. వందలు పెట్టి బయట తినే కన్నా ఇంట్లో ఇలా హెల్దీకరమైన రెసిపీస్ చేసుకొని తింటే పిల్లలైనా పెద్దలైనా చాలా ఆరోగ్యంగా ఉంటుంది. ఈ ఉన్న రోజుల్లో మనకి ఎలాంటి రోగాలు అంటే, అమ్మో నాకు ఈరోజు జ్వరం వచ్చింది అంటారు. మన ఫ్రెండ్స్లోనే మనం అనుకుందామండి మాట వరుసకి, అమ్మ నాకు జ్వరం వచ్చింది, అమ్మో నా మొకాళ్ళ నొప్పులు వచ్చినాయి అనుకునే వాళ్ళకైతే చాలా ఈజీ రెసిపీ అండి. ఇలా చూడండి, ఈ విధంగా ఒక్కసారి మనం చేసుకొని తిన్నామనుకో అబ్బబ్బా 100 ఏళ్ళకి సరిపడే బలము 1 నెలలోనే నిండిపోతుందండి. మనకి ఆయుష్ కూడా చక్కగా పెరిగిపోతూ ఉంటుంది. ప్రతి బర్త్డేకి అమ్మో నాకు ఇంత ఏజ్ వచ్చింది, అంత ఏజ్ వచ్చిందని లెక్క పెట్టకుండా చాలా వయసుగా హెంగుగా కూడా కనిపిస్తాము. ఇలా చూడండి,
చక్కగా మనం ఇలా రాగి దోసలు ఇన్‌స్టంట్‌గా ఈ విధంగా వేసుకొని, మార్నింగ్ చేసిన పచ్చడి గాని, నైట్ చేసిన పచ్చడి మిగిలిపోయినా గాని, అప్పటికప్పుడు టైం లేనప్పుడు ఒక్కసారి ఈ రాగి దోస వేసుకొని తిన్నారనుకో ఫ్రెండ్స్, చాలా టేస్టీగా ఉంటది. చాలా బావుంటదండి. మనకి ఎలాంటి ఖర్చు లేకుండా ఓన్లీ కిలో రాగులు తెచ్చి ఓపికతో పట్టించి ఓ డబ్బాలో పెట్టుకున్నారనుకో, అప్పటికప్పుడు ఒకసారి ఇలా చేసేసుకోండి. చాలా ఈజీగా చేసుకోవచ్చండి. మీరు ట్రై చేయండి. అలాగే ఒక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బాయ్ బాయ్.